హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటో జాయిన్ అఫీషియల్. తెలుసుగా, నేను శ్రీకాంత్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము మలక్పేట్ మెట్రో స్టేషన్ లోపల ఉన్నాం అన్నమాట. ఆధార్ కార్డ్ సెంటర్. ఆధార్ కార్డ్ కంటే కొత్తగా ఆధార్ కార్డ్ చేస్తారనమాట. ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డులో అంటే భార్య ఆధార్ కార్డు మీద భర్త పేరు, ఇంటి పేరు వచ్చేటట్టు చేస్తారు. ఎవ్రీథింగ్ చేస్తారు. సో కొత్తగా ఆధార్ కార్డు చేయించుకునే వాళ్ళకి మాత్రం ₹1 ఉండదు, ఫ్రీగా చేస్తారు. అండ్ కరెక్షన్స్ ఉన్న, అప్డేట్ ఉన్న, మొబైల్ నెంబర్ అప్డేట్ ఉన్న, ఏదైనా ₹50 నుంచి ₹100 దాకా అవుతుంది గైస్. సో మలక్పేట్ మెట్రో స్టేషన్కి అయితే పరిస్థితి ఇట్లుంది. మా వాన్ కోసము ఆధార్ కార్డ్ కోసం వచ్చామన్నమాట. వీడైతే అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఆధార్ కార్డు తీపిద్దామని, కానీ నాకు టైం కుదరగా నేను తీసుకోవట్లేదు. సో ఈరోజు అయితే మొత్తానికి ఆటో లేదు, ఆధార్ కార్డు కోసం వచ్చిన. పొద్దుగాల 8 గంటలకు ఏమో వస్తే ఇప్పుడు టైం చూస్తే 2 అవుతుంది. సో గాయస్, ఇది పరిస్థితి. మొత్తానికి అయితే చాలా అసలు క్యూ అంటే క్యూ ఉంది. దగ్గర దాదాపు 200 మంది వచ్చారు. టోకన్స్ అయితే చాలా వరకు ఇస్తున్నారు. అంటే ప్రతిరోజు ఉంటుంది, సోమవారం నుండి ఆదివారం దాకా, ఆదివారంతో సహా ప్రతిరోజు ఉంటుంది అన్నమాట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఎన్ని టోకన్స్ అయితే ఎన్ని వందలు అయితే అన్ని వందలు చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ లంచ్ బ్రేక్ అయితే 1:30 to 2 o'clock వరకు ఉందని చెప్తే మేము బయట కూర్చున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో మొత్తానికి అయితే ఆధార్ కార్డ్ చేయించుకొని వెళ్ళాలి ఈరోజు, ఎందుకంటే దీనికోసం మళ్ళీ ఇంకో రోజు కేటాయించలేము కాబట్టి. సో గైస్, ఇది మలక్పేట్ మెట్రో స్టేషన్, అంటే మలక్పేట్ కింద ముషిరాబాద్ మెట్రో స్టేషన్ లోపల ఆధార్ కార్డ్ నమోదు సెంటర్ అన్నమాట. సో ఎవరైనా ఆధార్ కార్డ్ చేయించుకోవాలన్నా, కరెక్షన్ చేయించుకోవాలన్నా, అప్డేట్ చేయించుకోవాలన్నా రండి, చేయించుకొని వెళ్ళండి. కానీ వీలైతే ఒకరోజు కేటాయించండి, లేదంటే మనకే ఇబ్బంది. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్, మీకోసమే వీడియో చేస్తున్నాను. సో గైస్, ఇది ఆధార్ కార్డ్ నమోదు సెంటర్. ఆధార్ కార్డ్ మన ముషిరాబాద్ మెట్రో స్టేషన్ లోపల ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఎస్కేలేటర్ ఎక్కిన తర్వాత సో చూసుకోండి, మంచిగా చూపిస్తున్నాను. సో ఆ లైన్ అంతా నుంచున్నాం కదా, అదంతా కొత్త ఆధార్ కార్డు, ఆధార్ రేషన్స్ అప్డేట్ చేయించుకునే వాళ్ళకి అన్నమాట. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.